ఒక చేదు నిజం చెప్పనా, మనం బ్రతుకుతున్న ఈ మోడర్న్ సొసైటీ ఒక పెద్ద ట్రాప్. ఇక్కడ అందరూ పరిగెడుతున్నారు దేనికోసం? జేబులు నింపుకోవడానికి, ఆస్తులు పెంచుకోవడానికి, 4 లైకులు, 10 మంది ప్రశంసల కోసం. కానీ సడన్ గా ఒక రోజు మీ చేతిలో ఉన్న ఉద్యోగం పోతుంది, లవ్ చేసిన మనిషి వదిలేసి వెళ్ళిపోతాడు, బ్యాంకు బ్యాలెన్స్ 0 అయిపోతుంది. అప్పుడు మీ గదిలో మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు లోపల ఒక భయంకరమైన నిశ్శబ్దం మొదలవుతుంది. అదే శూన్యం. ఆ క్షణంలో మనం ఏమనుకుంటాం? నా జీవితం ముగిసిపోయింది, నేను వేస్ట్ అని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. పరమహంస యోగానంద్ గారు ఒక అద్భుతమైన మాట అంటారు. మనిషి తన నిజమైన స్వభావాన్ని కోల్పోయి బయట వస్తువుల్లో తాత్కాలిక మాయలో సుఖాన్ని వెతుక్కున్నంత కాలం అతనికి ఈ శూన్యత ఒక శాపంలాగే కనిపిస్తుంది అని. నిజమేంటంటే మీరు పనికిరాని వారని కాదు అక్కడ అర్థం. ప్రకృతి మీ చేతుల్లో ఉన్న చెత్తనంతా బలవంతంగా లాగేసుకుంటుంది. ఎందుకంటే నిండిపోయిన పాత్రలోకి అమృతాన్ని కూడా పోయలేం. మీరు ఖాళీ అవ్వడం అనేది అంతం కాదు, అది మీలో ఏదో కొత్తది పుట్టడానికి జరుగుతున్న మొదటి ప్రక్రియ. మీరు గమనించారా? ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి సమస్య ఇదే. మనం ఏ రోజైతే ఒంటరిగా ఒక గదిలో కూర్చుంటామో ఆ క్షణమే మనం ఫోన్ తీసి ఎవరో ఒకరి స్టేటస్లు చూస్తాం. ఎందుకంటే మనతో మనం కూర్చోడానికి మనకి భయం కనుక. మన లోపలున్న ఆ నిశ్శబ్దాన్ని భరించే దమ్ము మనకు లేదు. ఆ శూన్యాన్ని భరించలేక ఏదో ఒక చెత్తతో దాన్ని నింపేయాలని చూస్తాం. పరమహంస యోగానంద గారు తన అంతర్దృష్టితో ఒక లోతైన నిజాన్ని చెప్పారు. మనిషి ఎప్పుడు తన అసలైన కేంద్రం నుంచి దూరంగా పారిపోతూనే ఉంటాడు. కానీ ఎప్పుడైతే బాహ్య ప్రపంచం అతన్ని తిరస్కరిస్తుందో అప్పుడు మాత్రమే అతను లోపలికి చూడటం మొదలు పెడతాడు. మనకి జరిగిన ట్రాజడీ ఏంటంటే మనం ఓటమిని, ఒంటరితనాన్ని ఒక రోగాన్ని చూసినట్లు చూస్తున్నాం. చుట్టూ మనుషులు లేకపోతే పిచ్చివల్లం అయిపోతున్నాం. అసలు సమస్య వైఫల్యం కాదు, ఆ వైఫల్యం తీసుకొచ్చిన ఖాళీతనాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మనకి తెలియకపోవడమే. సొసైటీ మీకు చిన్నప్పటి నుంచి ఒక తప్పుడు లెక్క నేర్పింది. నువ్వు ఎప్పుడూ బిజీగా ఉండాలి, ఎప్పుడు ఏదో ఒకటి సంపాదిస్తూనే ఉండాలి, నీ చేతులు ఎప్పుడు నిండుగా ఉండాలి అని. కానీ చేతులు నిండుగా ఉన్నంత కాలం మీరు దేన్ని పట్టుకోలేరు కదా. మీరు ఖాళీ అయిన ప్రతిసారి కుంగిపోవడం కాదు, అసలు ఈ శూన్యం మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తుందో అర్థం చేసుకోండి. ఈ ఖాళీతనం చూసి మనం ఎందుకింతలా వణికిపోతున్నాం? ఎందుకంటే మనం మన ఐడెంటిటీని మన దగ్గరున్న వస్తువులతో, మనకున్న హోదాతో ముడిపెట్టుకుంటున్నాం. నా దగ్గర ఉద్యోగం ఉంది కాబట్టి నేను సంథింగ్, నా వెనుక 10 మంది ఉన్నారు కాబట్టి నేను తోపు, నా అకౌంట్లో డబ్బులున్నాయి కాబట్టి నాకు విలువ ఉంది. సడన్ గా అవి మాయమైపోగానే మీరు నమ్మిన ఆ అబద్ధపు సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది. అప్పుడు మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటే ఒక అపరిచితుడు కనిపిస్తాడు. పరమహంస యోగానంద్ గారు మాయ గురించి ఒక తిరుగులేని సత్యం చెప్పారు. ఈ జగత్తు మొత్తం ఒక పెద్ద భ్రమల నాటకం అని. స్టేజ్ మీద వేసిన వేషాన్ని చూసి అదే నీ అసలైన రూపం అనుకుంటే ఆ వేషం తీసేసిన మరుక్షణమే నువ్వు పిచ్చివాడివైపోతావు. మనం చేస్తున్న అతి పెద్ద తప్పదే. సొసైటీ ఇచ్చిన ముసుగులనే మనం అసలు ముఖం అనుకుంటున్నాం. ఎప్పుడైతే జీవితం ఒక గట్టి దెబ్బ కొట్టి ఆ ముసుగును లాగేస్తుందో ఆ నిజమైన శూన్యాన్ని చూసి మన అహంకారం తట్టుకోలేక అల్లాడిపోతుంది. మీకు తెలుసా, ఈ భయానికి అసలు మూలం మన ఆలోచన విధానమే. మనం నిశ్శబ్దాన్ని శత్రువులా చూస్తున్నాం, ఒంటరితనాన్ని శిక్షలా భావిస్తున్నాం. కానీ ఏ చెట్టైనా పాత ఆకుల్ని రాల్చకుండా కొత్త చిగుళ్ళని ఎలా వేస్తుంది? ప్రకృతి నియమం చాలా సింపుల్ అండి. మీ దగ్గరున్న పాత పనికిరాని ఆలోచనలు తుడిచేయడానికే మీ జీవితంలోకి ఈ సంక్షోభం వస్తుంది, అంటే ఈ క్రైసిస్ వస్తుందన్నమాట. మరి ఇప్పుడు ఏం చేయాలి? గది తలుపులు వేసుకొని ఏడుస్తూ కూర్చుందామా, లేక నా కర్మింతే అని చెప్పేసి చేతులు ఎత్తేద్దామా? అలాంటి ఏమి చేయాల్సిన అవసరం లేదు. ముందు మీరు ఆ విక్టిమ్ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. ప్రపంచం మీకేదో అన్యాయం చేసిందని సానుభూతి కోసం ఎదురు చూడటం ఆపండి. ఈ క్షణం నుంచి మీ దృష్టిని మార్చండి. పరమహంస యోగానంద్ గారు తన అనుభవాలతో అద్భుతమైన మార్గం చూపించారు. సంక్షోభం అనేది నిన్ను నాశనం చేయడానికి రాదు, నీలో దాగి ఉన్న అనంతమైన సంకల్ప బలాన్ని నిద్ర లేపడానికి వస్తుంది. బయట తలుపులన్నీ మూసుకుపోయినప్పుడే నీ లోపల ఉన్న నిజమైన శక్తుల తలుపులు తెరుచుకుంటాయి. అంటే అర్థం ఏంటి తెలుసా? మీరు ఖాళీగా ఉన్న ఈ సమయమే మీ జీవితంలో అత్యంత శక్తివంతమైన సమయం అని. బయట పనులేమీ లేనప్పుడు మీ మనస్సుని పదును పెట్టండి. క్రియా యోగ మరియు ధ్యానం ద్వారా మీ అంతరంగాన్ని శోధించండి. ఏకాంతాన్ని శిక్షలా కాకుండా ఒక తపస్సులా స్వీకరించండి.
మీ చేతిలో ఏమీ లేనప్పుడు మీకు కోల్పోవడానికి కూడా ఏమీ ఉండదు. అదే మీకున్న అతిపెద్ద బలం. భయం లేకుండా, అహంకారం లేకుండా కొత్తగా ఆలోచించడానికి ఇంతకంటే మంచి అవకాశం ఎప్పుడు దొరుకుతుంది చెప్పండి? ఆ శూన్యాన్ని భయంతో కాకుండా ఒక తెల్ల కాగితంలా చూడండి. దానిపై మీ భవిష్యత్తును ఎలా తిరగరాయాలో మీరే నిర్ణయించుకోండి. సింపుల్ గా చెప్పాలంటే జీవితంలో అన్నీ కోల్పోవటం కూడా మన జీవితం మళ్ళీ రీస్టార్ట్ అవడానికి, మనమేంటో మనకు తెలియటానికి, మన వాళ్ళెవరో మనకు తెలియటానికి ఒక మంచి అవకాశంగా భావించండి. ఎందుకంటే మీరు చూస్తున్న ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ తన జీవితంలో అన్నీ పోగొట్టుకొని విజయాలకు దూరం అయ్యి మళ్ళీ కొత్తగా నేర్చుకొని తనని తాను పదును పెట్టుకొని మళ్ళీ జీవితంలో విజయం సాధించిన వాళ్ళే. అది మీరు అభిమానించే సినిమా యాక్టర్లు అవ్వచ్చు, క్రికెటర్లు అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, మరెవరైనా అవ్వచ్చు. ఎవరికైనా జీవితం అనేది ఒక పాఠం నేర్పిస్తుంది. ఆ పాఠం నేర్చుకున్న వాళ్ళు జీవితంలో పైకొస్తారు. అసలు ఆ పాఠాన్ని అర్థం చేసుకోకుండా ఉన్న వాళ్ళు జీవితంలో అక్కడే ఆగిపోతారు. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు నాకే ఎందుకు వచ్చాయి అనుకోకుండా ఆ కష్టాల నుంచి మీరు ఎలా బయటపడాలి, అసలు ఆ కష్టాలు ఎందుకు వచ్చాయి, ఆ కష్టాలను ఎలా డీల్ చేస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటారు అని చెప్పేసి మీకోసం మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు మీ ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి గతాన్ని తలుచుకొని కుళ్ళిపోవడం, 2 ఈ క్షణాన్ని ఒక పునాదిగా మార్చుకొని కొత్తగా నిర్మించుకోవడం. జీవితాన్ని మార్చుకోవడం అంటే బయట ప్రపంచాన్ని మార్చడం కాదు, మీ లోపల ఉన్న స్పృహని, ఆలోచనని మార్చటం. అంతేగాని కనిపించిన ప్రతి ఒక్కరిని వీడు మారడని చెప్పేసి అనుకోవడం కాదు. ఎందుకంటే అవతలి వాడు మారడానికి చాలా టైం పడుతుంది. కానీ మనల్ని మనం మార్చుకొని ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒకేలాగా ఉండగలిగే స్థితికి తెచ్చుకొని మన జీవితాన్ని మనం ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. అందులోనూ పరమహంస యోగానంద గారు ఒక తిరుగులేని వాస్తవాన్ని చెప్పారు. పరిస్థితులు ఎప్పుడు నిన్ను బంధించలేవు, నీ ఆలోచనలు మాత్రమే నిన్ను బానిసగా చేస్తాయి. నువ్వు నీ ఆత్మశక్తితో అనుసంధానమైన రోజు ఓటమి అనేది నీ ఎదుగుదలకి ఒక సోపానంగా మాత్రమే మారుతుంది. అందుకే ఈ రోజు నుంచి మీ ప్రతిరోజు ఒక నూతన ప్రయాణం కావాలి. నిశ్శబ్దంలో కూర్చోండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి. లోపల పరిపూర్ణమైన శాంతిని నిర్మించుకున్న ఏ వ్యక్తిని బయట తుఫాను కదిలించలేదు. మీ అరచేతులు ఖాళీగా ఉన్నాయంటే మీరు దేనిని అందుకోలేరని కాదు, ఈ విశ్వం మీకు ఇవ్వబోయే అనంతమైన అవకాశాలను స్వీకరించడానికి మీ చేతులు సిద్ధంగా ఉన్నాయని అర్థం. అంతేకాని నా జీవితంలో నాకు ఇష్టమైనది మొత్తం నేను కోల్పోయాను, భగవంతుడు నాకు అన్యాయం చేశాడని చెప్పి అనుకోవడం కాదు. మీకు ఇష్టమైనది కాదు, మీకు కావలసింది భగవంతుడు ఇస్తాడు. ఈ చిన్న లాజిక్ ని అర్థం చేసుకోక చాలా మంది ఏంటంటే భగవంతుడిని తప్పుగా అర్థం చేసుకుంటారు. అందులోనూ మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూడండి, మీరు చిన్నప్పుడు దేన్నైతే ఇష్టపడ్డారో ఇప్పటికి కూడా అన్ని అలవాట్లు అలాగే ఉన్నాయా? మీ అలవాట్లు మారాయి కదా. సో మన అలవాట్లతో పాటు మన ఆలోచన విధానం మారుతుంది, మన టేస్ట్ మారుతుంది, మన అభిరుచులు మారుతాయి. మన జీవితంలో మనకి నచ్చింది తీసేసి మనకి ఏది అవసరమో భగవంతుడు అవి మాత్రమే మనకిస్తాడు. అందులోనూ మీకు నచ్చింది పోయినప్పుడు ఆ శూన్యాన్ని చూసి పారిపోకండి, దాన్ని మీ మహా విజయానికి ఆరంభంగా మార్చుకోండి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, ఒక మనిషికి ఏం కావాలో ఆ మనిషి కన్నా ఆ మనిషిని సృష్టించిన భగవంతుడికి బాగా తెలుసు. కాబట్టి భగవంతుడి మీద నమ్మకం ఉంచండి, అంతకుమించి ఏమీ లేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.